పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలోని కాలనీ స్థలాలను పరిశీలించిన పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న జాగాలను కొత్త లబ్ధిదారులకు కేటాయించాలని, కాలనీలలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు పనులు ప్రారంభించాలని, నీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొరవ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, సర్పంచ్ ఇబ్రహీం ఖాన్, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం వెంకటేశ్వర మత్స్యకార సంఘ ఆధ్వర్యంలో బుధవారం రొంపిచెర్లలో టీడీపీ పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, నేడు మత్స్యకారులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఉమ్మడి కూటమి టీడీపీ చల్ల రామచంద్రారెడ్డికి సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పడిన బీసీ కులాలకు, ఇతరులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, ఉమ్మడి కూటమి ద్వారా మీరు కోరిన పొంగనూరులో చేపల మార్కెట్కు కావలసిన స్థలం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి కుమార్, ధర్మతేజ, కమిటీ సభ్యులు కామేశ్వరరావు, దొరస్వామి, రఘుబాబు, ప్రకాష్లు పాల్గొన్నారు.